Hello all, welcome to Achievers Excellence Academy. So మనం ఇవాళ CBSE Mathematics first chapter real numbers start చేస్తున్నాము. Okay, so first is the introductory video. So we will see what are real numbers. Real numbers we have studied చాలా varieties of numbers చదవం ఇప్పటికి. ఓకే, ఏంటేంటవి? ప్రైమ్, ఈవెన్, ఆడ్, రేషనల్, irrational, okay, decimal, fraction, ఇవన్నీ. So any number which can be represented on a number line మీద కానీ కార్టీసియన్ ప్లేన్ మీద కానీ అంటే ఎక్స్ అండ్ వై యాక్సిస్ మీద మనం రిప్రజెంట్ చేయగలిగితే ఆ నంబర్స్ని మనం రియల్ నంబర్స్ అంటాం. సో అంటే మీరు ఇప్పటివరకు చదివిన హోల్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, నెగటివ్ నెంబర్స్, పాజిటివ్ నెంబర్స్, all these numbers, okay, all numbers are called real numbers. Okay, so ఇప్పుడు మనము ఒక టూ కాన్సెప్ట్స్ మనకి చెప్తున్నారు ఇక్కడ. ఫస్ట్ కాన్సెప్ట్ ఈస్ యూక్లిడ్స్ డివిజన్ లెమా ఆర్ యూక్లిడ్స్ డివిజన్ అల్గోరిథం. ఓకే, అండ్ సెకండ్ వన్ ఈస్ factorization theorem, okay, or fundamental theorem of factorization. Fundamental theorem on factorization. Okay, so ఇప్పుడు యూక్లిడ్స్ డివిజన్ లెమా ఏదైతే ఉందో లేదా we can also call it fundamental theorem on arithmetic also. Okay, now ఈ యూక్లిడ్స్ డివిజన్ లెమా ఏదైతే ఉందో దీనిలో ఏం చేస్తారంటే ఒక నంబర్ ఉంది, సపోజ్ దాన్ని ఒక నంబర్ డివైడ్ చేస్తుంది. సో డివిడెండ్ అండ్ డివైజర్, దెన్ వీ విల్ బి గెటింగ్ వన్ రిమైండర్ విచ్ విల్ బి లెస్ దెన్ ద డివైజర్. ఓకే, సో ఇక్కడ త్రీ టర్మ్స్ ఉన్నాయి, డివైజర్, డివిడెండ్ అండ్ రిమైండర్. క్వశ్చన్ ఆబ్వియస్లీగా ఉంటుంది, కానీ థియోరంలో ఏం చెప్తాడంటే ప్రతి స్టెప్లో ఏదైతే రిమైండర్ వస్తుందో ఆ రిమైండర్ డివైజర్ కంట స్మాల్ వాల్యూనే హోల్డ్ చేస్తుంది. ఓకే, సో ఈ యూక్లిడ్స్ డివిజన్ అల్గోరిథం ఆర్ యూక్లిడ్స్ డివిజన్ లెమాకి వేరియస్ అప్లికేషన్స్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ వన్ ఈజ్ ఏంటి, ఫండమెంటల్ థియోరమ్ ఆన్ ఫ్యాక్టరైజేషన్ ఆర్ ఫండమెంటల్ థియోరమ్ ఆఫ్ అరిథమెటిక్. ఈ ఫండమెంటల్ థియోరమ్ ఆన్ అరిథమెటిక్ ఏదైతే ఉందో ఇది బై నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ మనం అప్లై చేస్తూనే వచ్చాం. హౌ అంటే బై డూయింగ్ ఎల్సిఎం ఆర్ హెచ్సిఎఫ్ యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఓకే, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో మనము సపోజ్ నా దగ్గర ఒక నెంబర్ ఉంది 8కి మనం ఇలా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు we will be getting what? 8 is equals to 2 into 2 into 2. Okay, so fundamental theorem of arithmetic ఏం చెప్తుందంటే any number can be expressed as product of primes in a unique way. Okay, whether the sequence is changed. ఓకే, సో దీని మీనింగ్ ఏంటంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ 21 ఉంది, 21 3 7 7 1. సో 21 is equal to 3 into 7 రాయొచ్చు, సపోజ్ 7 into 3 రాసా, కానీ నంబర్స్ మాత్రం సేమ్ కదా. నేను 7 into 3 రాసిన, 3 into 7 రాసిన. సో ఇప్పుడు ఏం చెప్తుంది ఫండమెంటల్ థియోరమ్ ఆఫ్ అరిథమెటిక్ ఏం చెప్తుందంటే ఎనీ నంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ product of primes. Okay, expressed in a unique way. Unique way అంటే ఈ నంబర్స్ ఎవరు చేసినా చేంజ్ అవ్వవు. నేను చేసిన 3 into 7 వస్తుంది, మీరు చేసిన 7 into 3 or 3 into 7, బట్ ద సీక్వెన్స్ కెన్ బి చేంజ్డ్. నేను 7 into 3 రాయొచ్చు, మీరు 3 into 7 రాయొచ్చు. సో what is the fundamental theorem of arithmetic is saying that any number can be expressed in a unique
way, but there can be except for the order of its factors. ఆ ఫ్యాక్టర్స్ ని మనం ఇటు అటు రాయొచ్చు. Okay, but the factors are fixed, they are unique, there is no change. Suppose నేను చేస్తే 3 into 7, వేరే వాడు చేస్తే 4 into 5 అలా రావు. నేను చేసిన 3 into 7, నేను చేసిన 3 into 7, ఎవరు చేసిన 3 into 7, బట్ దాన్ని రాసే విధానం డిఫరెంట్ ఉండొచ్చు. Okay, so this is what fundamental theorem on arithmetic says. Now we will see the application of fundamental theorem of arithmetic. Okay, so మనం exercise 1.1 first question solve చేద్దాం. First question లో express each number as a product of its prime factors. Okay, so simple గా మనం ఏం చేయాలంటే prime factors find చేయాలి. ఎలా చేస్తాం? 140 first we will solve by using 2, so we will be getting 70, again 2, 35, again 5, 7, 7, 1. Okay, ఇది సాల్వ్ చేసేసాం. ఇప్పుడు రాయాలి ఎలాగా? 140 is equal to 2 into 2 into 5 into 7, that means 2 square into 5 into 7. Okay, that's it. ఇక్కడ ఆన్సర్లో ఏం రాస్తారు? The prime factors of 140 are 2 square into 5 into 7. Done? Okay. Now next one is 156. So 156, again we will start with 2 because it is an even number. Okay, so we will be getting what? 2 7s are 14, 8, again 2, 39, then 3, 13, then 13, 1. Okay, so what we got? 156 is equal to 2 into 2 into 3 into 13, that will be 2 square into 3 into 13. Again answer lo em rastamu? The prime factors of 156 are 2 square into 3 into 13. Okay, similarly for the next question 3, 8, 2, 5, we will start 2 తో స్టార్ట్ చేయలేం కదా because it is an odd number. We will start by 3. Let's see whether 3 తో అవుతుందా అవ్వదా. అవ్వకపోతే we can see that here we are having 5, so 5 తో definite గా అవుతుంది. First we will try it with 3. Okay, 1, 2, then 7 and 5. So 3 తో అయింది. Again we will try with 3. So 4, 2 and 5. Okay, now again we will try with 3. So then we will be getting 1, 4 and 5 will be remaining, so it is not getting divisible by 3, so we will not be able to do it again with 3, so we have to do with 5. Then we will be getting 85, then again with 5 we will be getting what? 17, and 17 is a prime number, therefore the answer will be 17 itself. So 3825 is equal to 3 into 3 into 5 into 5 into 17, that means 3 square into 5 square into 17. Again the answer will be the factors of 3825 are 3 square, 5 square, 17. Okay, so now for next question 5005, I will be rubbing this and I will be solving here. So next one is 5005. So it is not divisible by 2. We can see that it is an odd number. So 3 తో ట్రై చేద్దాం ఒకసారి. 3 1s are 3, 20, 20 అంటే 18, మళ్ళీ 20 అంటే 18, 25. సో డివిజిబుల్ అవ్వట్లేదు 3 తో, అందుకని డైరెక్ట్ 5 తో స్టార్ట్ చేద్దాం. 5 తో చేస్తే 1001. ఆఫ్టర్ 5 ఇట్ విల్ నాట్ బి డివిజిబుల్ బై 5 అగైన్, అండ్ 3 తో అవ్వట్లేదు. సో నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏముంది మన దగ్గర? 7. సో 7 తో ట్రై చేద్దాం. 7 1s are 7, 30 will be remaining. 30 means 4s are 28, 21, 3s are. Okay, now 143. 7 to 143 అవుతుంది, ఎందుకంటే 2 times 14, 3 రిమైండర్ ఉండిపోతుంది. సో నెక్స్ట్ we will try with 11. 11 means 13. సో నెక్స్ట్ 13 తో చేస్తే మన ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమేమి వచ్చాయి దీంట్లో? 5, 7, 11 and 13. సో 5005 is equal to 5 into 7 into 11 into 13. Okay, so again in answer what you will write? 5005 can be expressed, or the factor
factors of 5005 are, or it can be expressed as 5 into 7 into 11 into 13. Done? Clear till now? So, inkoka vishayam, prime factors or prime factorization chesinapudu we have to take only prime numbers. Ante meeku telusu obviously, again I am repeating. So, prime numbers ante 2, 3, 5, 7, 11, 13, similarly 23, 29, 31 you have to take. So try to remember 1 నుంచి 100 వరకు ప్రైమ్ నెంబర్స్ని రిమెంబర్ చేసుకోవడానికి ట్రై చేయండి. మేడం ఇదంతా మాకు యూజ్ అవుదా అంటే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. కొన్ని నెంబర్స్లో 23, 31 ఇవన్నీ యూజ్ అవుతాయి. సో ప్లీజ్ ట్రై టు మగ్ అప్ ఫ్రమ్ 1 to 100 the prime numbers in between. Please try to mug up. Okay, it will hardly take 10 minutes. Okay, so next question ఏంటి మంది 7429. ఓకే ఓకే సో ఇది ఒక ఈవెన్ నెంబర్ కాదు. సో 2తో అవ్వదు. 3తో చూద్దాం. 2s are 6, 14, 12, 24, 8, 9 అనేది రిమైండర్ వచ్చేస్తుంది. సో సాల్వ్ అనేది అవ్వట్లేదు. ఓకే సో 3తో అవ్వట్లే, 5తో అవ్వదు. we will check with 7. 7 ones are 7, 0, 42, 6 7s are 42, బట్ 9 ఉండిపోతుంది. 9 తర్వాత రిమైండర్ 2 ఉండిపోతుంది. ఓకే సో 7తో కూడా అవ్వట్లేదు. నెక్స్ట్ we will do with 11. 11 6 are 66, 66, 82, 77, 99 రావట్లేదు. సో 11తో. నెక్స్ట్ 13. 13తో ట్రై చేస్తే 13తో చేసినా కూడా మనకి ఇది వాల్యూ అనేది 13తో 7429. ఓకే ఫస్ట్ 2తో చెక్ చేయాలి, కానీ ఇక్కడ ఈవెన్ నెంబర్ లేదు కాబట్టి 2తో డివిజిబుల్ అవ్వదు. అలాగే 5 కూడా లేదు కాబట్టి 5తో అవ్వదు. సో 3తో చూద్దాము. 3 2s are 6, 12, 22. సో డివైడ్ అవ్వట్లేదు. 7 టేబుల్లో 21 వస్తుంది. 3 7s are, సో అవ్వదు. నెక్స్ట్ మనం 7తో చూద్దాం. 7 ones are 7, 0, 42 అండ్ 9 ఉండిపోతుంది. 6 are 42 అవుతుంది కానీ 9 ఉండిపోతుంది, డివైడ్ అవ్వట్లేదు. నెక్స్ట్ we will check with after 7 we will do with 11. ఓకే 11 6 are 66, 82, బట్ 82 77తో పోతే 59 వస్తుంది, 99 రావట్లేదు. నెక్స్ట్ we will do with 13, బట్ 13తో కూడా ఇక్కడ డివిజిబిలిటీ అవ్వదు. సో 13 తర్వాత మనం 17తో చూద్దాము. 17తో చెక్ చేస్తే 7429కి 17 4s are 68. 68 పోతే ఇక్కడ 6 రిమైండర్ 2 వచ్చింది. దెన్ 17 3s are 51. 51 పోతే ఇక్కడ 11 and 9. సో హియర్ విల్ బి గెటింగ్ 7 1 1 9. సో 17తో డివిజిబుల్ అవుతుంది. సో 17 and 4 37. ఇప్పుడు 437ని మళ్ళీ చూస్తే కనుక 17తో అవ్వదు. 17తో అవ్వదు కాబట్టి ఇక్కడ చూడండి 3s are 51 and 4s are 68 and 2s are 34. సో ఇక్కడ డివిజిబుల్ అవ్వట్లేదు 17తో. దట్స్ వై వీ హ్యావ్ టు చెక్ విత్ 19. 19తో 437 డివిజన్ చేస్తే కనుక 19 2s are 38. ఓకే ద రిమైండర్ విల్ బి 5 and 7 and 3s are 57. సో ఇది 19తో డివిజిబుల్ అవుతుంది. సో ఫ్యాక్టర్ విల్ బి 19 and here 23. 23 is a prime number. Therefore 23 will be the value which we will be dividing next. So ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఏమొచ్చాయి 7429కి 7429 is equal to 17 into 19 into 23. ఓకే సో ఆన్సర్ ఎలా రాస్తాం మనం? ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 7429. ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ of 7429 are 17 into 19 into 23. So this will be our answer. Okay, so first question lo manaki 5 bits ichchadu. 5 bits manam solve chesamu. Next on we will move on to second question. Okay.